శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ప్రకృతిలో ఏది జరిగినా శివుడి అనుమతితోనే జరుగుతుంది. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ శివుడి అనుగ్రహం కోసం చాలామంది భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, విభూతి ధారణలు, జాగరణలు చేస్తారు. అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచిస్తే ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఒక కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడు. ఇప్పుడు ఆ కథ తెలుసుకుందాం. పూర్వం ఒక బోయవాడు ఉండేవాడు. వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. అయితే ఓ ఉదయాన్నే వెళ్ళినా అతడికి ఒక మృగం కూడా కనిపించలేదు. పొద్దుపోయేదాకా ఎదురు చూసినా ఫలితం దొరకకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. మధ్యలో ఒక సరస్సు కనిపించింది. దీనితో ఏదైనా జంతువులు నీళ్లు తాగటానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గరలో ఉన్న ఒక చెట్టును ఎక్కి కూర్చున్నాడు. అతడికి ఊతపదంగా శివ శివ అనటం అలవాటు. అది మంచో చెడో కూడా అతనికి తెలియదు. చెట్టుపై నుండి జంతువులు కూడా సరిగా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు విరుస్తున్నాడు. ఇంతలో ఓ ఆడజింక అటుగా వచ్చింది. దాని మీదుగా బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతులో తనను సంహరించవద్దని వేడుకుంది. తనను చంపటం అధర్మం అంటూ ప్రాణభిక్షణ పెట్టమని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతడు మనసు క్రూరంగా ఉంటుంది. కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏమీ చేయలేక వదిలేశాడు. అలా రెండో జాము కూడా గడిచింది. ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తను బక్కపల్చగా ఉన్నానని, తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంది. మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకొని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో మూడో జాము గడిచేసరికి ఒక మగజింక అక్కడికి వచ్చింది. దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలోపే ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అడిగింది. వచ్చాయని, తనకు ఏ జంతువు దొరకపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లుగా వేటగాడు మగజింకకు చెప్పాడు. అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తాను, అప్పుడు తను చంపమని పలికింది. ఇంతలో నాలుగవ జాము కూడా గడిచి సూర్యోదయం అయిపోయింది. తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు. ఇంతలో మరొక జింక, దాని పిల్ల అటుగా రావటం గమనించాడు. విల్లెక్కి పెట్టిన బోయవాడికి ఆ జింక కూడా తన పిల్లలను ఇంటి వద్దనే విడిచి వస్తానని, అప్పటి వరకు ఆగమని పిలిచి చెప్పి వెళ్ళిపోయింది. మరికొద్దిసేపటికి 4 జింకలు బోయవాడికి ఇచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తెచ్చింది. ఆ రాత్రంతా కూర్చున్నది మారేడు చెట్టు మీద కావటం, అతడికి తెలియకుండానే శివనామస్మరణ చేయటం, తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడవేయటం చేశాడు. ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండటం వలన ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి. దీనితో మారేడు దళ పూజా ఫలితం లభించింది. 4వ జాము వచ్చే వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం లభించింది. క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకారాల వల్ల అతడి మనసు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతడిని పూర్తిగా మార్చివేసింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజా ఫలం వల్ల అతడు హింసను విడనాడారు. జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి. వేటగాడు ఆ నక్షత్రం వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. హింస చేయాలనుకునేటప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది. జింకలను చంపటంలో కాలయాపన చేసి బోయవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు. ఈ రోజున శివునికి బిల్వపత్రాలతో పూజించి ఈ వ్రత కథను విని శివుని తలచుకుంటూ జాగరణ చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.